వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, క్యారియర్. యా, దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందన్నా కానీ ఛేదిస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను చెప్పకపోయినా కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా, ఈ గోడ కూలటం వెనక, లేదంటే ఇంకేదైనా వేరే వేరే కోణాలు ఉన్నాయని కూడా ఛేదించి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, కాంట్రాక్టరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా వదలం అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. ఏంటి దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా వదలం అనలేదు రాజు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, ఎవరున్నా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అయితే చర్యలు తీసుకునే వరకు పోరాడుతుంది అని అన్న మాటకి మీతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తేలితే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా పోరాడతాయి అన్న. మరి యాదృచ్ఛికంగా మీకు అలా అనిపించిందేమో కానీ ఎందుకు ఇప్పించి ఉండొచ్చు అంటే కామన్ కదా, ఏది జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉండటం కామన్ కాబట్టి మీకు అలా అనిపించి ఉండొచ్చు. మీతో పాటు మరి రాష్ట్ర ప్రజలకు కూడా అలాగే యాదృచ్ఛికంగా. సరే, ఓకే, యా విందాం అది ఒకసారి. వంశీకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడారు. ఆయన ఎక్కడ కూడా రాజకీయాలు మ్యాక్సిమం మాట్లాడలేదు. కానీ మనకు సమయం గడిచే కొద్దీ ఈ ఘటనకి సంబంధించి మృతులు, వాళ్ళ బాధలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక పెద్ద రాజకీయ అంశం రాబోతోంది. ఖచ్చితంగా వస్తుంది దాన్ని. సో దానికి మ్యాక్సిమం మనకు వీలైనంత వరకు చెక్ పెట్టాలి, వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే మార్నింగ్ కూడా మనం వేరే సబ్జెక్ట్ అనుకున్నాం, అందుకని ఈ డిబేట్ని తీసుకురావడం జరిగింది. సో రాజకీయాలు ఇందులో లేకుండా మీరు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది? సో రాజకీయాలు మాట్లాడొద్దు అసలు ఇలాంటి విషయాలు. రాజకీయాలు మాట్లాడుతున్నారు కరెక్టే. తిరుపతిలో ఏం చర్యలు తీసుకున్నారు? ఒక్కళ్ళనైనా ఇచ్చేసారని వెంకటేశ్వర రెడ్డి గారు అన్నప్పుడు అట్లీస్ట్ షుడ్ ఐ నాట్ ఆన్సర్ దట్? ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారా, టీటీడీ మీద చర్యలు తీసుకున్నారా అన్నప్పుడు నేను ఆన్సర్ చేయాలి కదా. అవకాశం ఇవ్వండి. ఆన్సర్ చేయాలన్నప్పుడు రాజకీయం డెఫినెట్లీ వస్తుంది. డెఫినెట్లీ అక్కడ తొక్కిసలాట జరిగింది, దానికి బాధ్యులైనటువంటి డిఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి ఎస్పీని విఆర్కి పంపించడం జరిగింది. రకరకాల అందులో టీటీడీలో ఉన్నటువంటి అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఇన్ని చర్యలు తీసుకున్నారు. అదే ఇప్పుడు సింహాచలంలో ఏదైతే జరిగిందో దాని మీద సమగ్ర విచారణ జరిపి, సార్ ఘటన జరిగి 3:30కి ఏమో జరిగింది, హార్డ్లీ 4 hours. ఏం జరిగిందో మీకెంత తెలుసో, మీకు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, నాకు కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. మీరు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు కాబట్టి నేను కూడా చూస్తా ఉన్నాను. అసలు అక్కడ ఏం జరిగింది, గోడ కూలింది అని మాత్రమే అందరికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ గోడ నిజంగా నాణ్యతా లోపం వల్ల కూలిందా, లేదంటే ఇంకేదైనా భక్తుల ఓవర్ఫ్లో వల్ల కూలిందా అనేది కూడా, ఎంత నాణ్యమైన గోడ అయినా కానివ్వండి, 100 మంది పట్టే చోట 500 మంది ఉంటే కనుక డెఫినెట్లీ కూలుతుంది. సో అలా భక్తుల ఓవర్ఫ్లో వల్ల ఏదన్నా జరిగిందా అనేది విశ్లేషించుకుంటాం. ఒకవేళ నిజంగా గోడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగితే వెంకటేశ్వర రెడ్డి గారితో పాటు నాగేంద్ర అన్న నేను కూడా పోరాడతాం, కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటుంది డెఫినెట్లీ, తీసుకోకపోతే కనుక డెఫినెట్లీ పోరాడతాం. రాజు గారు, రాజు గారు మాట్లాడమంటారండి? హలో నాగేంద్ర గారు. రాజు గారు, నాగేంద్ర గారు, ఇప్పుడు ఏంటి చెప్పండి. రాజు గారు, మీ ద్వారా నేను వీక్షకులకు